హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని టాక్స్. అందరైతే ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనం ట్యాబ్లెట్స్ యూస్ చేయకుండా న్యాచురల్ పద్ధతిలో మన ఇంట్లో ఉండే వాటిని యూస్ చేసుకుని పీరియడ్ అనేది 1 or 2 days ఎలా స్కిప్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దామండి. ఇది ఓన్లీ ఫర్ లేడీస్ అండి. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియోలో అయితే నేను 3 హోమ్ రెమెడీస్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సింపుల్ రెమెడీస్ అండి. మనకి రెగ్యులర్గా కిచెన్లో ఉండే రెమెడీస్ని యూస్ చేసుకుని మనం పీరియడ్ అనేది 1 or 2 days ఇంకా ఎక్కువ రోజులు కూడా మనం స్కిప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి పీరియడ్ దగ్గరలో ఏదైనా ఫంక్షన్ ఉంటుంది, ఫంక్షన్కి వెళ్ళాలా, మనకి టెన్షన్గా ఉంటుంది, పీరియడ్ వచ్చేస్తుందేమో అనేసి అందుకని ట్యాబ్లెట్లు అనేది యూస్ చేసేస్తారు. ట్యాబ్లెట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా యూస్ చేయొద్దండి. అది మనకి మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ట్యాబ్లెట్లు అయితే యూస్ చేయొద్దండి. ఇంకా మనం ఇంపార్టెంట్ ఫంక్షన్ అనుకున్నప్పుడు, తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే ఎప్పుడైనా ఒక ట్యాబ్లెట్ అనేది యూస్ చేయండి. ట్యాబ్లెట్స్ అయితే మాత్రం యూస్ చేయొద్దండి. హోమ్ రెమెడీస్ అయితే ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుందండి. నేను యూస్ చేశాను కాబట్టి మీతో చెప్తున్నాను. మీరు కూడా యూస్ చేసుకుని రిజల్ట్ అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. ఫస్ట్ హోమ్ రెమెడీ ఏంటంటే, మనకి లెమన్ ఉంటుంది కదండి, నిమ్మకాయ. ఆ నిమ్మకాయలో 3 గింజలు అయితే తీసుకోండి. 3 గింజలు మార్నింగ్ లేచిన వెంటనే మింగేసేయండి. ఈరోజు మింగారంటే నెక్స్ట్ డే మార్నింగ్, మీకు నెక్స్ట్ డే స్కిప్ అవ్వాలంటే కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా 3 నిమ్మకాయ గింజలు అనేది మింగేశారంటే మీకు పీరియడ్ అనేది 1 day స్కిప్ అవుతుందండి. నాకైతే ఖచ్చితంగా వర్క్ అయింది. మీరు కూడా యూస్ చేసి చూడండి. అండ్ సెకండ్ రెమెడీ ఏంటంటే, మనకి పసుపు ఉంటుంది కదండి, మనం కూరల్లో యూస్ చేస్తాం కదా, ఆ పసుపు అంత క్వాంటిటీ తీసుకోండి. ముద్దలాగా చేసుకొని పసుపు ముద్ద అనేది మింగేసేయండి మార్నింగ్. మింగేసి అది కూడా 1 day అయితే స్కిప్ చేస్తుందండి. మీకు మళ్ళీ నెక్స్ట్ డే కావాలంటే సేమ్ పసుపు ముద్ద కనుక మింగారంటే మీకు పీరియడ్ అనేది 1 day అనేది స్కిప్ అవుతుందండి. నెక్స్ట్ థర్డ్ రెమెడీ వచ్చి మెంతులండి. స్మాల్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకొని సేమ్ మార్నింగ్ మింగేశారంటే, ఈరోజు 8కి మింగారంటే నెక్స్ట్ డే 8కి అలాగా మెంతులు కనుక మింగితే మనకి పీరియడ్ అనేది 1 day స్కిప్ అవుతుందండి. మెంతులు అనేది మన బాడీని కూల్ చేస్తుందండి. మనకి బాడీలో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితేనే పీరియడ్ అనేది ఫాస్ట్ వస్తుంది. ఈ మెంతులు అనేది మన బాడీని కూల్ చేస్తుందండి. ఈ 3 రెమెడీస్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. దాంతో మెయిన్ అయితే నిమ్మకాయ గింజలు అయితే ఇంకా చాలా బాగా వర్క్ అవుతుంది. నాకైతే వర్క్ అవుతుందండి. నేనైతే ట్యాబ్లెట్లు అయితే యూస్ చేయను, ఓన్లీ ఈ రెమెడీస్ మాత్రమే యూస్ చేస్తాను. మీరు కూడా యూస్ చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టైం మంచి వీడియోతో అయితే మేము